ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి మనమందరం కూడా రావటానికి దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మనమందరము ఈ లోకంలో జీవిస్తున్న ఈ సమయంలో మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు కొత్త సవాళ్ళు లేదా ఛాలెంజ్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. ఒక తుఫాను తర్వాత మరో తుఫాను వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తన మనస్సులో నేను ఎలా ఉండాలి, నేను ఎలా సురక్షితంగా ఉండాలి, లేదా హాయిగా ఉండాలి, ఆనందంగా ఎలా జీవించాలి అని ఆలోచిస్తూ ఉంటాను. అయితే ఈ విధంగా ఆలోచించేవారు ఈ లోక సంబంధమైన జీవితం పైనే పూర్తిగా తమ దృష్టి పెడుతున్నారని మనం గ్రహించవచ్చు. కానీ ఒక వ్యక్తిలో దేవుని కార్యం జరిగినప్పుడు అతడు క్రొత్తగా జన్మిస్తాడు. అతనిలో నూతన పురుషుడు సృష్టింపబడతాడు. కాబట్టి అతని ఆలోచన ఆ దివ్య జ్ఞానానికి అనుగుణంగా నూతన పరచబడుతుంది. మరియు అతని ఆలోచన లోకస్తుల ఆలోచనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతనిలోని ఆ నూతన పురుషుడు తన సృష్టికర్త యొక్క దైవిక జ్ఞానంలో మార్చబడినందున అతని ఆలోచన ఈ లోకంలోని ప్రజల ఆలోచనల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అలాగే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. మన సృష్టికర్త ఏది చేసినా నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తన ప్రణాళికలన్నిటినీ కూడా రూపొందిస్తూ ఉంటాడు అని మనకు తెలుసు, లేదా మనం తెలుసుకోవాలి. దేవుడు మానవుని సృష్టించడం కూడా అనిత్యమైన ప్రణాళిక ప్రకారమే సృష్టించాడు. అందుకే దేవుడు ఎప్పటికీ నశించని ఆత్మను మరియు ప్రాణాన్ని అతనిలో పెట్టాడు. అంతేకాకుండా సమస్త సృష్టి కార్యం కూడా ఆ నిత్యత్వము ప్రణాళిక ప్రకారమే అని మనకు తెలుసు. అయితే మనము అన్నిటినీ అర్థం చేసుకోలేకపోయినను మనకున్న కొద్దిపాటి ఈ జ్ఞానంతో మనం దేవుని కార్యములను చూసినట్లయితే ఈ విధముగా రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు ఇవి దేవుని గొప్ప ప్రణాళికతో సృష్టింపబడ్డాయని మనకు తెలుస్తుంది. అలాగే దేవుని బిడ్డ అయిన ఒక వ్యక్తి ప్రతిరోజు ఆత్మలో ఎదుగుచున్నప్పుడు అతడు కూడా క్రమంగా తన పరలోకపు తండ్రి వలనే ఆలోచించడం మొదలు పెడతాడు. ఇహలోకంలోని వస్తువులు అతన్ని ఆకర్షించు. ఇవన్నీ తాత్కాలికమైనవే అని మనకు తెలుసు. మరి ఈ తాత్కాలికమైన వస్తువులను పొందేందుకు లోకమంతా ఎంతో కుయుక్తిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే దేవుని ప్రజ అయిన ఒక వ్యక్తిలో నేను ఎలాగైనా దేవుని ఆ దైవిక స్వభావాన్ని పొందుకోవాలని, దేవునితో ఆ నిత్యత్వంలో నివసించాలనే ఆశ ఉన్నప్పుడు మాత్రమే అతడు నిజమైన ఆనందాన్ని పొందుకోగలుగుతాడు. అప్పుడే అతడు స్వచ్ఛమైన మరియు నిజమైన ప్రేమగల దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ లోకంలోని వస్తువుల విలువ నశించిపోయే ఈ లోకంలో ఎంతో ఎక్కువగా ఉంది. అందుకే ఎంతో మంది ప్రజలు ఈ విలువైన వస్తువులన్నిటినీ పొందేందుకు దేనికైనా రాజీపడటానికి ఇష్టపడతారు, సిద్ధముగా ఉంటారు. కానీ దేవుని ప్రజ అయిన ఒక వ్యక్తికి అన్నిటికంటే అత్యంత విలువైనది ఏది అనే విషయము అతనికి తెలుసు, లేదా అతను తెలుసుకున్నాడు గనక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇటువంటి వ్యక్తికి ప్రతి పరిస్థితిలో స్థిరంగా నిలబడి ఉండునట్లును, తన విశ్వాస విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా నిలబడినట్లును సహాయం చేస్తాడు. మరి ప్రతి ఒక్క విశ్వాసికి నా ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ఈ సత్యంలోనే నేను నిలబడాలనే ఈ విషయము తెలిసి ఉండాలి. ఒకవేళ మనం తప్పుడు ఆలోచనకు చోటిచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లయితే దాని ఫలితాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అందుకొరకే మనం చేసేది దేవుని దృష్టిలో సరైనదిగా ఉండాలని దేవుని ఆత్మ మనలను అప్రమత్తం చేస్తూ ఉంటాడు, లేదా జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. నేను దేవుని స్వభావంలో గుర్తెరిగి నడుచుకున్నప్పుడే మనం పాపము నుండి దూరంగా ఉంటాం. అలాగే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాము కూడా. మరియు ఈ విషయాలు మనం మంచి జీవితాన్ని జీవించడానికి
దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయపడతాయి. అయితే ప్రజల దృష్టిలో బహుశా ఈ విషయాలు వారికి చికాకు కలిగిస్తుండవచ్చు, ప్రజలు ఇష్టపడకపోవచ్చు. కానీ మనలో నివసించే దేవుని ఆత్మ అయితే మన జీవితాలను బట్టి సంతోషిస్తుంది. అంతేకాదు ఆ నిత్యత్వానికి చేరుకోవడానికి కూడా మనల్ని సిద్ధం చేస్తుంది. మన ప్రభు రాకడ అతి సమీపంలో ఉండగా రండి, ఈ రోజులో మనమందరం ప్రతిరోజు ఆ దేవుని స్వభావంలోనికి మారుదాం. ఎందుకంటే మనం మన ప్రభువుని కలుసుకోవాలంటే మన స్వభావం మన క్రీస్తు వంటి స్వభావంలోనికి మారాలి. అందుకే దేవుడు వాళ్ళందరికీ విషయంలో సహాయం చేయనుగాక. రండి మనం ప్రార్థన చేద్దాం. కృపా కనికరం గల మా తండ్రి, ఈ మంచి రోజు కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మాలో ఈ నూతన పురుషుని సృష్టించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ రోజుల్లో మా అంతరంగ పురుషుడు లేదా నూతన పురుషుడు నీకు సమానముగా ఎదుగునట్లు మా ఆలోచన విధానం మారి దైవిక ఆలోచనగా మార్పు చెందునట్లు మేము నీ ప్రణాళికను అర్థం చేసుకొని నీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లు నీవే మాకు బుద్ధి జ్ఞానములను దయచేయమని అడిగి వేడుకొంచున్నా. మేము నీ దీవెనలను కోరుచు యేసు క్రీస్తు మధురమైన నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగా. మన జీవితం అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండునుగాక. మనల్ని చూసిన వారందరూ కూడా దేవుని మహిమను చూచుదురుగాక. దేవుని ఆశీర్వాదములు మనందరిపై నిలిచి ఉండునుగాక. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. మరణాత.